మన సోంటి కామన్ పబ్లిక్ అయితే చుట్టాలతోని చిన్న చిన్న పంచాదులైన మాట మాట అనుకున్నా ఇండ్ల నడమనే ఉంటది. మరి పెద్దగా అయితే పెద్ద మనుషుల దాకా పోతుంది. కానీ సెలబ్రిటీలు పొలిటికల్ లీడర్ల ముచ్చట గట్ల కాదు కదా. అక్కడ పెద్దగా ఏం లేకున్నా కానీ ఏదో ఉందని రాసి వైరల్ చేసి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కు స్టఫ్ సప్లై చేస్తుంటారు కొందరు. అది జాలనట్టు కొన్నిసార్లు వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ కలిసి గదే సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగులతోనే అగ్గిలేపుతుంటారు. ఆగో నిన్నీయాల మెగా ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ నడమైతున్న కొట్లాట కూడా గస్ వంటిది. పాలిటిక్స్ చేయంగా పచ్చని కుటుంబాల్లో కూడా చిచ్చులొస్తాయి. మంచిగున్నోళ్ళు మనోళ్ళు అనుకున్నోళ్ళ నడమ కూడా మనసులు ఖరాబ్ చేస్తాయని ఇప్పటికే మస్తు ముచ్చట్లు చూసినాం. ఇగో ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ పుణ్యమా అని మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రెండ్ నడుస్తుంది. పిఠాపురంలో మా తమ్ముని గెలిపియ్యరనుకుంటా మెగా స్టార్ వీడియో పెట్టే రామ్ చరణ్, సాయిధరం తేజు, వరుణ్ తేజు ఇట్లా మెగా హీరోలంతా పిఠాపురం పోయి మరి ప్రచారం చేసే అదే టైంలో అల్లు అర్జున్ పోయి నంద్యాల క్యాండిడేట్ శిల్పా రవిచంద్రారెడ్డికి ఓటేయురని అడిగి పోయి మరి ప్రచారం చేసిండు. జనసేన ఏ పార్టీనైతే ఓడగొట్టాలనుకుంటుందో, పవన్ ఏ పార్టీనైతే పడగొట్టాలని పనిచేస్తుండో అదే పార్టీ అభ్యర్థికి ఓటేయమని తిరిగే వరకల్లా పవన్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ బగ్గుమన్నారు. గాశారం గంగల కలిసి నంద్యాల శిల్పారవి ఓడిపోవుడు, కాలం కలిసి వచ్చి జనసేన పోటీ చేసిన అన్ని జాగల్లో గెలిచి పవన్ కూడా ఎమ్మెల్యే అవుతుండే వరకల్లా మెగా ఫ్యాన్స్ బన్నీని ట్రోల్ చేసుడు షాల్ చేసిరిగా. రిజల్ట్ వచ్చి రెండొద్దులు అవుతున్నా గానీ రికామ్ లేకుండా ఇంకా మీమ్స్, ఎడిట్లు, మార్ఫింగ్లతోని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇక దీనికి ఇంకో దిక్కు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ వాళ్ళ వర్షన్ లో పోస్టులు పెడుతుర్రు. ఎలక్షన్లకు ముందు ఆల్ ద బెస్ట్ అని ఎక్స్ లా రాసుకొచ్చిండు, గెలిచినాక కాంగ్రాట్స్ అని పెట్టిండు. నిజంగానే మనసులో సపోర్ట్ చేయొద్దనుకుంటే ఇవన్నీ ఎందుకు చేస్తాడు? అయినా అసలు పవన్ అంటే బన్నీకి వాడదని ఎందుకు అనుకుంటుర్రు? అరే ఆయన దోస్తు కాబట్టి శిల్పారవికి ప్రచారం చేసిండు. ఈసారి ప్రచారం చేసుడు కొత్త కాదు, ఇదివరకు కూడా చేసిండు. అయినా మెగా ఫ్యామిలోళ్ళు అల్లు అర్జును ఆళ్ళు మంచిగానే ఉర్రు. నడిమిట్ల నలుగురు నాలుగు తీర్ల కామెంట్లు ట్రోళ్లతోని ఎందుకు లేని కొట్లాట మోపు చేస్తుర్రు అనుకుంటా కౌంటర్లు వేస్తుర్రు. మరి పంచారికి పురాగా ఎప్పుడు పరద పడుతుందో చూడాలిగా. వెనకటికి పెద్ద మనుషులు ఎంత గట్టిగా ఉంటుండే, ఎట్టికి తిన్నా గానీ గట్టిగా బతికినమ్రా అని చెప్పుకుంటారు. కానీ ఇప్పటి పోరలు అలుక్కున కూలబడుతురు. అప్పటిదాకా మన పక్క పొంటే కూస్తున్న మనిషికి ఎప్పుడు జీవి పోతుందో సుతేరికైతలే. ఉండి ఉండి ఒక్కపారే కుప్పగూలు జీవిడుస్తురు గిట్లా. ఎవలకి ఎప్పుడేమైతుందో అస్సలు సమజైతలే. కీసర్లుండే మురళి అనే అన్న మందుల షాప్ ల పని చేసుకుంటా బతికెళ్లదీస్తుండు. రోజు లెక్కనే ఇయాల సుత డ్యూటీకి పోయిండు. దుకాన్లకు వచ్చినోళ్ళకి మందులిచ్చి బిల్లేస్తుంటే ఒక్కపారే పానం కింద మీద పడిపోయిండు. ఎంబటే పక్క పొంటున్నోళ్ళు చేతుల తాళాలు పెట్టి కాల్ చేయి రాసిన ఫాయిదాలే. పడ్డప్పుడే జీవిడిచిందని డాక్టర్లు చెప్పిర్రు. ఏమిట్లకేంలే పట్టుమని 40 ఏండ్లు కూడా లేకపాయే. అప్పుడే గుండెపోటొచ్చి పానం పోయింది. ఇప్పుడు మారిన కాలం, పెరిగిన దుమ్ముదూలి, తింటున్న తిండి అన్ని కలిపి గిట్ల రప్పరప్ప రాలిపోతుర్రు. జర పైలంగుండుమని డాక్టర్లు చెప్పనే పట్టే. కానీ గిసొంటి చూసినాక సుత కొందరు మార్తలేరు. ఏం చేస్తాం, పానం మంచిగుండాలని మందులు ఇచ్చేటోళ్ళకే ఎప్పుడేమైతుందో ఎరకైతలే. వాళ్ళింకా మస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. అసొంటిది వాళ్ళకే గిట్లాయే. మన పరిస్థితులేందో. భూమి మీద నూకలు కరువైతే ఎవరైనా ఒక్కటే ఇగా అని మాట్లాడుకోవట్టి రూముచ్చట ఎరకైనోళ్ళంతా.